goes to the hell. అయితే ఇప్పుడు ఉదాహరణకి మీ యొక్క అనారోగ్యం నుంచి మీరు బయటకు వచ్చారు, మీ యొక్క ఆరోగ్యం బాగానే ఉంది, కానీ మీ యొక్క ఆత్మ చూసినప్పుడు అది పాపంతోనే ఉంది కదా, దాని గురించి ఏంటి? You are so much joyful that God healed your sickness, God solved your problem, but you are not aware of your sin problem, and you get perished. You go to hell. మీరు మీ యొక్క అనారోగ్యం నుంచి దేవుడు రక్షించినందుకు, దేవుడు కాపాడినందుకు మీరు సంతోషంగా అది ఓకే అండి. కానీ ఎప్పుడైతే మీరు మీ యొక్క పాపం ఇంకా మీ ఆత్మ ఇంకా పాపంతో ఉందంటే మీరు నరకానికి వెళ్తారు. దాని గురించి ఏంటి? So many Christians, they don't know about their sin problem in their heart, and they don't know where they're going to heaven or to the hell. They get perished. What's wrong with it? చాలా మంది క్రైస్తవులు వాళ్ళ హృదయంలో పాపం ఉంటుంది, కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళు నరకానికి వెళ్తారా పరలోకానికి వెళ్తారా. వాళ్ళు నిరంతరంగా చర్చికి వెళ్ళి ప్రార్థిస్తుంటారు. If we did not solve our sin problem, then what is so good with solving our fleshly problem? మన ఒక హృదయంలో ఉన్న పాపం గురించి మనం పరిష్కారం పొందకపోతే, ఈ యొక్క శరీరం గురించి మనం, ఈ జ్వరం గురించి, వీటి గురించి మనము